థర్స్డే రోజు పూజని మీరు ఎలా చేసుకుంటారు చూపించండి, మీరు చేసే పూజ ప్రాసెస్ అయితే చూపించండి అని మీరు అందరూ అడిగారు. కాబట్టి సో ఏంటంటే థర్స్డే కాబట్టి ఎవ్రీడే నాకు ఏబీసీ జ్యూస్ తాగే అలవాటు ఉందన్నమాట. సో ఆ బీట్రూట్ అనేది కొంచెం రా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మింట్ లీఫ్ని యాడ్ చేసుకోండి, ఆరెంజ్ జింజర్ని యాడ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇప్పుడే లేచాను అనమాట. 1 గ్లాస్ లూకోమ్ వాటర్ అండ్ నా ఫేవరెట్ బ్లాక్ కాఫీ. సో ఇది 2 తాగి అయితే నేను నా డేని స్టార్ట్ చేస్తానన్నమాట. పొద్దున ఇలా మంచి సుప్రభాతం వింటూ రాఘవేంద్ర స్వామి సాంగ్ వింటూ నేను నా పూజకి అయితే రెడీ చేసుకుంటాను అనమాట. సో ఏంటంటే ఎవ్రీ థర్స్డే నేనైతే నెయ్యి దీపం పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ నెయ్యి, హనీ, కర్డ్, మిల్క్, షుగరు, అలాగే మిక్స్ డ్రై ఫ్రూట్స్. సో ఇది పంచామృత. ఈరోజు విగ్రహానికి అభిషేకం చేయడానికి ఇవన్నీ తీసుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఇది ఏంటంటే ఇప్పటికిప్పుడు అనుకొని ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:45 అవుతుంది అనమాట నైట్. సో ఏంటంటే చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతూనే ఉన్నారు అండ్ రెగ్యులర్గా మీరు థర్స్డే రోజు పూజని మీరు ఎలా చేసుకుంటారు చూపించండి, మీరు చేసే పూజ ప్రాసెస్ అయితే చూపించండి అని మీరు అందరూ అడిగారు. కాబట్టి ఎస్, ఎవరైతే నా థర్స్డే లాగ్ ఎక్స్పెషల్లీ చూడాలని అనుకుంటున్నారో సో మీ అందరి కోసం ఈరోజు నేను పర్టికులర్గా థర్స్డే పూజ రోజు ఎలాంటి ప్రిపరేషన్ అనేది చేసుకుంటాను, ఆ పూజ అనేది కూడా నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడే డిన్నర్ అన్ని చేశాను అనమాట. కానీ ఏం చేస్తానంటే జనరల్గా నాకు టైం కనుక ఉంటే థర్స్డే ఈవినింగ్ నేను పూజకి కావాల్సిన అన్ని పూజ సామాన్ ఏదైతే ఉందో అవన్నీ నేను థర్స్డే ఈవినింగే క్లీన్ చేసేసి వాష్ చేసేసి అన్నీ చేస్తానన్నమాట. కానీ ఈరోజు నాకు షూట్ నుంచి లేట్గా వచ్చాను కాబట్టి చేసుకోవడానికి కుదరలేదు. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ అన్ని వండుకొని తినేసి పడుకోవాలంటే అఫ్కోర్స్ టైం పడుతుంది కాబట్టి అదైతే చేయలేదు. అండ్ మీ అందరికీ అనిపించవచ్చు ఏంటంటే ఆర్టిస్ట్ కదా, సెలబ్రిటీస్ కదా, వాళ్ళకేంటి వాళ్ళు అన్నీ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని అనుకోవచ్చు. బట్ ఆర్టిస్ట్ అనేది పక్కన పెడితే అందరు రొటీన్ నాకు తెలిసి మన ప్రతి ఒక్క రొటీన్ లైఫ్లో సేమే ఉండదు అనమాట. సో ఇంటి పని అని వచ్చేస్తే డెఫినెట్లీ ఎస్పెషల్లీ మా ఆడవాళ్ళకి అది ఎక్కువనే అనిపిస్తుంది కదా. సో అలా నాకు కూడా అంతే. సో ఏంటంటే థర్స్డే కాబట్టి ఎవ్రీడే నాకు ఏబీసీ జ్యూస్ తాగే అలవాటు ఉందన్నమాట. సో కాబట్టి ఏబీసీ కోసం ప్రీవియస్ నైట్ నేను కొంచెం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ పూజ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి అయితే నాకు లేట్ అయిపోద్ది కాబట్టి కొంచెం మార్నింగ్ లేచాక జ్యూస్ అయితే తాగి చేయొచ్చు కదా అనేసి ఎప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే క్యారెట్ బీట్రూట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. నేను పడుకునేంత వరకు షాడో అయితే అసలు పడుకోడు. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. యాపిల్ అయితే నేను నైట్ కట్ చేసుకోను, జస్ట్ ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్ మాత్రమే నేను కట్ చేసుకుని అండ్ దానిమ్మ తీసి పెట్టుకుంటాను అనమాట. బికాస్ నాకు ఉత్తిగా దానిమ్మ తినాలంటే నిజంగానే ఇష్టం ఉండదు, లేదా జ్యూస్ చేసుకొని తాగుతాను. సో అలా ఉత్తిగా తినడం నాకు యాక్చువల్లీ నచ్చదు అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఏబీసీలోనే దానిమ్మ కూడా మిక్స్ చేసేస్తాను అనమాట. మళ్ళీ దాన్ని సపరేట్ కాకుండా దీంట్లోనే దానిమ్మ కూడా వేసేసుకుంటాను. సో బాగుంటుంది, వియర్డ్గా ఉండదు, నిజంగానే చాలా బాగుంటుంది. సో ఎవరైనా నాలాగే పొమోగ్రానేట్ని అలా తినడానికి ఇష్టం లేని వాడు సో ఏబీసీలో ఒక్కసారి మిక్స్ చేసి జ్యూస్ చేసుకొని తాగి ట్రై చేయండి, నచ్చుతుంది. సో ఏంటంటే నేను యాక్చువల్లీ మ్యాక్సిమం
నా కర్టెన్స్ అంతా సింక్ దగ్గరే నేను పెట్టేసుకున్నాను అనమాట. బికాస్ ఇక్కడే అయిపోతే నీట్గా క్లీన్ కూడా ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ గలీగా అయిపోతుంది కదా అనేసి. అండ్ కొంచెం కిచెన్ కూడా నాకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి సో ఈ ప్లేస్ని నేను ఫిక్స్ చేసుకున్నాను. అండ్ త్వరలో మీకు నా కిచెన్ టూర్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. అడుగుతున్నారు బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల హోమ్ టూర్ అన్ని చేయడానికి కుదరట్లేదు అంటే, బట్ తొందరలో హోమ్ టూర్ వీడియో కూడా పెడతాను. బట్ నా నెక్స్ట్ వీడియో ఆరెల్స్ ముందు కిచెన్ టూర్ పెట్టి ఈ వీడియో పెడతానో తెలియదు. బట్ ఎస్, కిచెన్ టూర్ అయితే మీరు చూస్తారు ఒకవేళ నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేసి ఉంటే. సో చాలామందికి ఏంటంటే క్యారెట్ అంటాను, బీట్రూట్ యాక్చువల్లీ చాలామందికి నచ్చదు ఏబీసీ అంటేనే. సో ట్రస్ట్ మీ గైస్, మీలాగే నేను కూడా ఒకప్పుడు నాకు బీట్రూట్ చూసుంటే అబ్బా అస్సలు నచ్చదే కాదు, కానీ నేను అలవాటు చేసుకున్నాను అనమాట. సో చాలా 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 మంచిది ఏబీసీ, అండ్ చాలా బెనిఫిట్స్ ఉంది, మీరు కుక్కర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఒకటి చిటికా చెప్తాను. సో ఆ బీట్రూట్ అనేది కొంచెం రా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మింట్ లీఫ్ని యాడ్ చేసుకోండి, ఆరెంజ్ జింజర్ని యాడ్ చేసుకోండి. అప్పుడు బీట్రూట్ ఫ్లేవర్ని మింట్ అండ్ జింజర్ డామినేట్ చేసేస్తుంది కాబట్టి మీకు అస్సలు టేస్ట్ అనేది తెలియదు అనమాట. అండ్ యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఏబీసీ నేను ఎలా చేసుకుంటాను అనేది మొన్న షార్ట్ అయితే నేను పెట్టడం జరిగింది. అండ్ ఎవరైతే చూడలేదో డూ చెక్అవుట్ దట్ షార్ట్, నా హెల్దీ జ్యూస్ అని పెట్టాను. బట్ దాంట్లో ఏంటంటే నేను మీకు ఒక ఫిల్టర్ బ్యాగ్ చూపించాను కదా. సో చాలామంది అన్నారు ఏంటంటే అది ఫిల్టర్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి చాలా కాంప్లికేటెడ్ అనేది. అసలు లేదండి, క్లీనింగే చాలా ఈజీగా ఉంది. సో నేను మీకు మార్నింగ్ చూపిస్తాను యాక్చువల్లీ ఆ బ్యాగ్ కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఈ స్టోరేజ్ బాక్స్ని నేను అమెజాన్లో కొన్నాను, మీ అందరికీ ఆల్రెడీ నా ఫ్రిడ్జ్ స్టోర్లో చూపించాను కదా. చాలా బాగుంది యాక్చువల్లీ, కన్వీనియంట్గా ఉంది. సో చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సూపర్ ఈజీ. అండ్ దాంతోపాటు ఇంకా నాకు మార్నింగ్కి ఇంకా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే తాగుదాం రేపటికి అనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా నేను సోప్ చేస్తున్నాను. సో ఏంటంటే మనము మన హెల్త్ని ఎంత మంచిగా చూసుకుంటే అంత హెల్తీగా ఉంటాము కాబట్టి సో మన కోసం కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని సో ప్రాపర్గా హెల్తీగా డైట్ చేయాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి డ్రై ఫ్రూట్స్ని కూడా నేను సోప్ చేశాను. అండ్ దాంతోపాటు ఏంటంటే స్ప్రౌట్స్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి సో స్ప్రౌట్స్కి కూడా దీన్ని నాన్ పెడుతున్నాను. అంతే అయిపోయింది. సో చూసారు కదా, సో మార్నింగ్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ జ్యూస్ అన్ని తయారీలు అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇందాకే చెప్పినట్టు ఒకవేళ షూట్ కనుక నాకు లేకపోతే సో దేవుడి రూమ్ని కూడా నేను సర్దేసుకుంటాను, బట్ ఈరోజు అయితే కుదరలేదు. అండ్ ఇది సో నేను ఏంటంటే ఎప్పుడు కొంచెం హర్లీగా పూజ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో కాబట్టి నేను మ్యాక్సిమం కొంచెం హర్లీగా పూజ చేయాలని అనుకుంటాను. సో ఒకవేళ నాకు షూట్ ఉంటేనే కొంచెం ఏంటంటే అటు ఇటు అవ్వచ్చేమో, కానీ షూట్ కనుక లేకపోతే మ్యాక్సిమం తొందరగానే లేచేసి ఇంకా నేను 7:30 లోపు పూజ అయితే ఫినిష్ చేస్తానన్నమాట. సో నాకు ఏంటంటే పొద్దున పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి అది. సో ఇంకా డిన్నర్ అయిపోయింది కాబట్టి కప్ ఆఫ్ గ్రీన్ టీ. సో గ్రీన్ టీ తాగేసి పడుకుంటే హ్యాపీగా నైట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే లేగాలి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రీన్ టీ తాగి నేనైతే పడుకుంటాను. సో ఇంకా మార్నింగ్ లేచేసి మీకు నా అసలైన మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి నేను పడుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఎప్పుడే లేచాను అనమాట, మార్నింగ్ అయిపోయింది అప్పటికి టైం. సో 5:45 అవుతుంది. ఇంకా మెయిడ్ కూడా మార్నింగే వచ్చేస్తారు తను.
సో వచ్చేసి ఇంకా వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు. ఆ వర్క్ ఫినిష్ అయిపోయేలోపు నేను కూడా నా మార్నింగ్ రొటీన్లో సో 1 గ్లాస్ లూకోమ్ వాటర్ అండ్ నా ఫేవరెట్ బ్లాక్ కాఫీ. సో ఇది 2 తాగి అయితే నేను నా డేని స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇది అండ్ నాతో పాటు ఇంకొక పర్సన్ కూడా లేచారు. ఎవరనేసి చూపిస్తాను చూడండి. హలో టుడు షడమా ఓకే వాకింగ్ పోవాలా? మార్నింగ్ లేవగానే వాకింగ్ వెళ్ళాలి అంతే. ఎవరు ఏ టైంకి లేచినా లేచిపోతాడు. సో ఇలా పొద్దున ఇలా మంచి సుప్రభాతం వింటూ రాఘవేంద్ర స్వామి సాంగ్ వింటూ నేను నా పూజకి అయితే రెడీ చేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడే ఇంకా స్నానం చేసి వచ్చాను. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే నేను ఈవినింగే నేను పూజ చేశాను కాబట్టి దేవుడి రూమ్ కూడా అంతే నీట్గానే ఉంది. సో ముందుగా ఇప్పుడు దేవుడి రూమ్ అన్నీ నీట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే పూజ రూమ్ అన్నీ శుభ్రం చేసుకోకుండా ముందు సో దేవుడి సామాను అలాగే విగ్రహాలన్నీ నేను శుభ్రం చేసుకుంటాను అనమాట. సో ఎనివే ఆ గ్యాప్లో నేనేం చేస్తాను అంటే విగ్రహాన్ని ఇక్కడ ఈ వాటర్లో నానబెడతాను. ఒక పెద్ద బౌల్ తీసుకొని చింతపండు అలాగే మనం రెగ్యులర్గా వెజల్స్ వాష్ చేయడానికి యూజ్ చేస్తాం కదా దీంట్లో. సో అది ఒక దాంట్లో ఇట్లా వాటర్ పెడతాను అనమాట. అది 2 మిక్స్ చేసి సో దీంట్లోపలికి ఇంకా విగ్రహాన్ని ఇలా పెట్టేస్తాను. ఏంటంటే ఎవ్రీ థర్స్డే నేనైతే నెయ్యి దీపం పెట్టుకుంటాను అనమాట. సో దానికి కొంచెం ఇలా డైరెక్ట్గా పెడతాము కాబట్టి సో ఇలా ఈ ఒత్తిడిని నేను నెయ్యిలో ముందే కొంచెం నాన్ పెడతా, అప్పుడు మంచిగా వెలుగుద్ది అనేసి. సో దీన్ని నేనైతే ఒక 10 to 15 minutes వరకు జస్ట్ ఈ వాటర్లో వేస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటాను. సో ఆల్రెడీ దాంట్లోనే చింతపండు అంటే ఏముంటుంది కాబట్టి మళ్ళీ నేను ఎటువంటి క్లీనింగ్ పౌడర్ అయితే నేను ఏం చేయట్లేదు. సో ఏంటంటే ఒక బ్రష్ తీసుకొని మనము బ్రష్ తీసుకొని దీని మీద జస్ట్ చింతపండు అలాగే ఉంటుంది కాబట్టి ఇట్లా వాష్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. క్లీనింగ్ వర్క్ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. నాకు జనరల్లీ చాలా ఇష్టం, నీట్గా ఉండాలి. సో క్లీనింగ్ కాబట్టి నేనే చేసుకుంటాను, ఎవరితో కూడా చేయించాను. అండ్ ఎస్పెషల్లీ పూజకి సంబంధించినవి అయితే అసలు నాకు ఎవరు చేసిన అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. నేను చేసుకుంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి సో నేనే చేసుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ టైం చేస్తానంటే ఆల్రెడీ ఇదే చింతపండు వాటర్లోని మళ్ళీ నేను రెగ్యులర్గా ఈ దీపం మళ్ళీ దీని లోపల పెట్టేసుకుంటాను విగ్రహాలు తీసిన తర్వాత. సో దీనికైతే నేను ఈ ఒక ఇత్తడి వాష్ చేసి పౌడర్ అయితే శుభం పౌడర్ అయితే నేను వాడతాను అనమాట. సో మంచిగానే క్లీన్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ లిక్విడ్ కూడా యూజ్ చేస్తాను. సో ఈ 2 కూడా మంచిగానే క్లీన్ అవుతుంది. అండ్ దీని కింద కూడా ఇంకా బెస్ట్ ఏదైనా ఉంటే మీరే నాకు సజెస్ట్ చేయాలి. ఏంటంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఈ లిక్విడ్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ స్మెల్ వచ్చేది నాకు పడదనమాట. ఇమ్మీడియట్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది నాకు. ఐ మీన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కానీ అట్లా అయిపోతుంది అనమాట. సో కొంచెం ఈ లిక్విడ్ కొంచెం ఎక్కువ స్మెల్ ఉంటుంది కదా. సో కాబట్టి మాస్క్ యూజ్ చేస్తాను. సో ఏంటంటే ఇంకా నా బ్యాంక్ ఇంకా ఫుల్ అవ్వలేదు కాబట్టి సో పెద్ద చెట్టు అయితే కొనలేదు, మళ్ళీ ఉన్న ప్లాంట్స్ మాత్రమే కొన్నాను. సో కాబట్టి డైలీ మొత్తం ఇలా స్ప్రే చేసి పెట్టేసి
సో ఇంకా 9 లోపల పెట్టేసి దేవుడి సామాన్లు అండ్ పూజ రూమ్ అంతా శుభ్రం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా గుమ్మని నేను శుభ్రం చేసుకుంటాను అనమాట. ముగ్గు వేయడం నాకంత రాదనమాట అసలు. సో ఇది మా మమ్మీ పంపించారు. డైరెక్ట్ దీంట్లో ముగ్గు పిండి వేసేస్తే మంచిగా అది వచ్చేస్తుంది కదా, సో దాన్ని తీసేసి అట్లా చేస్తున్నాను అనమాట రెగ్యులర్గా. సో ఇది రావడం వల్ల చాలా ఈజీగా అయింది. వాష్ అయిన ఎమ్మటే ఇట్లా నీట్గా వాటర్ లేకుండా కట్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్కి డ్రై అయిపోతే మరకలు అలా కనిపిస్తుంది. జస్ట్ వాటర్ చేసుకుంటాను. బట్ అభిషేకం అన్ని కూడా మనము చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం నాన్ వెజ్ అది ఇది తింటూ ఉంటాము కాబట్టి అభిషేకం అనేది నేను చేసుకుంటాను. నార్మల్ చిన్న రాఘవేంద్ర స్వామి ఈ విగ్రహానికి నేను మొత్తం అభిషేకం చేసేసుకుంటాను. సో ఏంటంటే విగ్రహాలన్నీ కింద పెట్టకూడదు, అలానే మనము దాన్ని పీట మీద కూడా పెట్టకూడదంట. సో కిందనే పెట్టాలి కాబట్టి ఇలాంటి ఒక క్లాత్ వేసి ఈ క్లాత్ మీద నేను విగ్రహాలన్నీ మొత్తం పెట్టేసుకుంటాను. సో ఇంకా అక్కడ బృందావనం పెట్టిన తర్వాత ఇక్కడ అభిషేకానికి అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. సో అభిషేకానికి ఇవి, సో ఇందాకే నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న పూజా సామాగ్రి కలెక్షన్స్లో చూపించాను. సో ఇవి నేను ఎక్స్పెషల్లీ అభిషేకానికి వాడడానికి కోసమే ఈ గ్లాసెస్ అన్ని నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నెయ్యి, హనీ, కర్డ్, మిల్క్, షుగరు, అలాగే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్. సో ఇది పంచామృత. ఈరోజు విగ్రహానికి అభిషేకం చేయడానికి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఏంటంటే లిటరలీ ఈ పూలు తెప్పించి నేను 15 days పైన అయిపోతుంది అనమాట. సో ఈ బాక్స్లో వేసి పెట్టాను. సో మీరు చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్ ఉందో వేసి.
ఇట్లా పంచామృత అభిషేకం అన్నీ ఇలా చేసేసుకుంటాను అనమాట. చేసుకొని అభిషేకం అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలిసి ఉంటుంది హారతి చేయాలి. సో చేసి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ఇట్లా విగ్రహానికి మొత్తం అంతా ఇట్లా గంధం పెట్టి కుంకుమని పెట్టేసుకున్నాను అనమాట. సో చూసారు కదా థర్స్డే లిటరలీ 1 అవర్లో నేను అయిపోగొడతాను అనమాట. బట్ ఈరోజు ఏంటంటే వీడియోస్ తీస్తున్నాను కాబట్టి వీడియోస్ తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం డిలే అయింది. సో ఒక 2 అవర్స్ అయింది అనమాట. సో ఫైనల్లీ పూజ అనేది చేసేసుకున్నాను. నాకు ఒక మంచి పాజిటివిటీ బికాజ్ మన మైండ్ని రిఫ్రెష్మెంట్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. కొందరు బయటకి వెళ్తారు, కొందరు మ్యూజిక్ వింటారు, కొందరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, అట్లా కొందరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో నా వరకు చూసుకుంటే నాకు మంచిగా దేవుడికి దండం పెట్టుకొని దేవుడి ముందు కూర్చొని పూజ చేసుకుంటే నాకు
చాలా మంచిగా పీస్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎవ్రీ థర్స్డే ఇది నా లైఫ్లో నేను చేసుకునే ఒక రొటీన్ అనమాట. సో ఇది మీ అందరికీ ఎందుకు చూపించానంటే మీ అందరూ అడిగారు మీరు ఎలా పూజ చేసుకుంటారు అనేసి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో ఇది నేను మా ఇంట్లో వాళ్ళు ఎలా పద్ధతిగా పాటించి పూజ చేస్తారు, సో మా ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలా అయితే నేను చేసుకుంటాను అనమాట. సో ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్రాబబ్లీ ఇందులో నేను ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయొచ్చు, ఇంకొంచెం ఏదైనా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అంటే డూ కమెంట్. డెఫినెట్లీ ఇంకేదైనా చేయొచ్చు అని ఉంటే డెఫినెట్లీ నాకు అది కరెక్ట్ అనిపిస్తే 100% నేను అది ఇంకా నా డైలీ రొటీన్లో అది కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇంకా నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అనమాట. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.